లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మహాలక్ష్మీ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ రోజున అమ్మవారి యొక్క నవరాత్రులలో 6వ రోజు మన యొక్క బెజవాడ కనకదుర్గ అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో మనకి దర్శనమిస్తున్నారు. కాబట్టి ఈ రోజున మనము కూడా మన యొక్క గృహాలలో అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారిని ఆరాధన చేద్దాము. అయితే మహాలక్ష్మి సాధారణంగా లక్ష్మీదేవి అనేటప్పటికీ అందరికీ కనిపించేది కాసులు, బంగారము, నాణాలు, డబ్బులు ఇవే కదా. కాదండి, లక్ష్మి అంటే కేవలం ధనం మాత్రమే కాదు, అష్టరూపాలలో ఉండేటువంటి అష్టలక్ష్ములే కాదు. ఇంకేంటండి లక్ష్మి అన్నప్పుడు శ్రీ సూక్తంలో అమ్మవారి యొక్క వర్ణన వస్తుంది. హిరణ్యవర్ణాం హరిణీం అని ప్రారంభమై ఆ తరువాత ధనము అంటే కేవలం మన కనిపించేటువంటి బంగారు నాణాలు అలాగే డబ్బులు మాత్రమే కాదు. ఆ అమ్మవారిచ్చే ధనం ఏమిటి అంటే ప్రకృతి. ఆ అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుహో, ఇవన్నీ ప్రకృతిలో ఉండేటువంటి విషయాలు. అగ్ని కూడా మనకు ధనమే. వాయువు, ఏ వాయువు మనం లేకపోతే అసలు ఈ ప్రాణాలే ఉండవో ఆ వాయువుని తన యొక్క ఆధీనంలో పెట్టుకుంటుంది అమ్మవారు. ఆ వాయువు సాక్షాత్తు ముఖ్య ప్రాణుడు అని అంటారు. అంటే ఆ వాయువు లేకపోతే ఈ ప్రాణాలు ఉండవండి. అవునా కాదా? ఏది లేకున్నా ఉండవచ్చు, కానీ వాయువు లేకుంటే ఈ ప్రాణాలు ఉండవు. కాబట్టే వాయుదేవుడికి ముఖ్య ప్రాణ అని కూడా ఆయనకి పేరు. ఆ ముఖ్య ప్రాణుడికి తల్లి ఈ మహాలక్ష్మి. కాబట్టి ఆవిడ ఆధీనంలో ఉండేటువంటి అగ్ని, ఆవిడ ఆధీనంలోనే ఉండేటువంటి ఈ వాయువు, ఆవిడ ఆధీనంలోనే సూర్యచంద్రాగ్ని అన్నీ ఉండడం ద్వారా సూర్యుడు, చంద్రుడు అందరూ ఆవిడ యొక్క ఆధీనంలోనే ఉంటారు. ప్రకృతినే ఆవిడ. లక్ష్మీ అష్టోత్తరంలో మనకు మొట్టమొదటి నామం వచ్చేదే ప్రకృత్యై నమః. కాబట్టి ప్రకృతిని మనం జాగ్రత్తగా చూసుకుంటే, ప్రకృతిని మనం ప్రేమిస్తే, ప్రకృతిలో దొరికేటువంటి వస్తువులనే మనము పరమాత్ముడికి సమర్పిస్తే అదే మహాలక్ష్మి యొక్క అసలైన ఆరాధన. ఇప్పుడు మనము ప్రకృతిని కాలుష్యంతో నింపివేస్తున్నామండి. ఇది కాదు మహాలక్ష్మి ఆరాధన అంటే. కేవలం అమ్మవారికి అష్టోత్తరం చెబుతూ కుంకుమార్చన చేయడం మాత్రమే కాదు, ప్రకృతిలో అణువణువు మహాలక్ష్మి స్వరూపమే అని చూసుకొని మనము ప్రకృతిని రక్షించుకోవాలి. అదే కాకుండా మహాలక్ష్మిని అత్యంత శీఘ్రంగా మనకు అనుగ్రహించేది ఎప్పుడు అంటే హెజ్జయ మేలే హెజ్జయ నిక్కుత అని భాగ్యద లక్ష్మీ బారమ్మ అంటూ పురంధరదాసుల వారు మహాలక్ష్మిని ఆహ్వానించేటువంటి ఒక సంకీర్తన ఉంది. అంటే అడుగు మీద అడుగు వేసుకుంటూ అమ్మవారు వస్తారు అని అంటారు. ఎవరి అడుగు మీద వేస్తారు అమ్మవారు? ఇంకొక అడుగు అంటే ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో, ఎక్కడైతే కృష్ణుడి యొక్క పాదాలు ఉంటుందో అక్కడ నేను వస్తాను అంటుంది మహాలక్ష్మి. లక్ష్మీనారాయణులు అభిన్నము. వారిద్దరిని విడదీసి పూజ చేసే ప్రక్రియ ఎక్కడా లేదు. కాబట్టి లక్ష్మీదేవిని పూజ చేయాలన్నప్పుడు పక్కన నారాయణుణ్ణి ముందుగా పూజించి, నారాయణుడికి పూజించాలి అంటే పక్కన శంఖం ఉండాలి అనేటువంటి సంప్రదాయం. శంఖము మహాలక్ష్మి స్వరూపము అని అంటారు. కాబట్టి స్వామికి అర్చన చేయాలన్నా ఆ శంఖాన్ని ముట్టించి చేస్తారు. పూలతో పుష్పాలతో పూజ చేయాలి నారాయణుడికి అన్నప్పుడు శంఖంలో నీరు వేసి ఆ నీటితో ఆ పుష్పాలని ప్రోక్షణ చేసి ఆ తరువాత నారాయణుడికి సమర్పిస్తారు. నైవేద్యం చేసేటప్పుడు కూడాను ఆ శంఖంలోని నీళ్ళనే ప్రోక్షణ చేసి స్వామికి సమర్పిస్తారు. అంతేకాకుండా స్వామికి సమర్పించేటప్పుడు కూడాను శంఖము నుండే చూపించడము లేదా మన యొక్క వేళ్లతోనే చూపించడము. ఎందుకంటే కరాగ్రే వసతే లక్ష్మి, అంతటి అభిన్నం అన్నమాట వారి ఇద్దరి యొక్క దాంపత్యం. ఆ విధంగా నారాయణ మూర్తిని ఇద్దరిని కలిసి మనం ఆరాధించాలి ఈ యొక్క రోజున. ప్రధానంగా మహాలక్ష్మి పూజ ఎప్పటికీ నారాయణుడితో పాటు మనం అర్చించాలి.
అయితే మహాలక్ష్మి స్వరూపంకి మనం పూజ చేసేటప్పుడు ఇంకొక విషయం ఏమిటి అంటే, ఉపాసన ఉన్నవాళ్ళు అమ్మవారి యొక్క మూలమంత్రముతో ఉపాసన చేయవచ్చు. లేని పక్షాన అష్టోత్తరం మనందరికీ తెలిసినదే కదండి. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వభూతహితప్రదాయ నమః అనుకుంటూ 108 నామాలతో అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చన చేసి ఆ కుంకుమని ధరించడము మనకి రక్ష. లేదండి మాకు అది కూడా వీలు కాదు అన్నప్పుడు లక్ష్మీనారాయణాయ నమః ఇద్దరిని కలిసి స్మరించండి. ఆ అమ్మవారికి అలాగే అయ్యవారికి ఈ రోజున కలిసి వారికి నైవేద్యం పెట్టండి. ఆవిడకి ఈ రోజున విశేషంగా మనము కేసరి అని అంటాము, దాన్నే హల్వా అని, ఇంకా ఎన్నో విధాలుగా, అంటే ఆయనకు చాలా విశేషంగా ఇష్టమైనటువంటి ద్రవ్యము ప్రసాదము ఏమిటి అంటే గోధుమ నూక కానీ బియ్యపు నూక కానీ ఏదైనా నూకతో చేసినటువంటి నైవేద్యము. రవ్వను నేతిలో వేయించి దానిలో పాలు అలాగే బెల్లము కానీ పంచదార కానీ చేసినటువంటి మిశ్రమం ఏదైతే ఉన్నదో ఆ మిశ్రమాన్ని కేసరి అని మనము సాధారణ వాడుక భాషలో అంటాము. ఆ యొక్క నైవేద్యాన్ని లక్ష్మీనారాయణులకు సమర్పణ చెయ్యండి. ఈ విధంగా కనకదుర్గ అమ్మవారు ఆ రోజు మహాలక్ష్మిగా అనుగ్రహిస్తే శ్రీశైల భ్రమరాంబికాదేవి ఈ రోజున కాత్యాయని అనే స్వరూపంలో మనకి దర్శనమిస్తారు. కాత్యాయని, ఈ కాత్యాయని ఆరాధన ద్వారా ఎవరికైతే కళ్యాణం యోగం ఉండి కళ్యాణము జరిగేటువంటి సమయం ఆ యొక్క వయసులో ఉన్న వాళ్ళు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, సరైన వరుడు కావాలన్నా సరైన వధువు కావాలన్నా ఈ యొక్క అమ్మవారిని ఉపాసన చేయడము, ఈ అమ్మవారిని కాత్యాయని అనేటువంటి నవదుర్గా స్వరూపంలో ఉండేటువంటి ఈ కాత్యాయని అమ్మవారిని ఉపాసన చేయడం ద్వారా అతి శీఘ్రంగా పురుషుడు కలుగుతారు, లేదా ఆ స్త్రీ మనకు కావలసిన వధువు దొరుకుతుంది అని అంటారన్నమాట. ఆ శ్లోకము తీసుకోండి. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోప సుతాం దేవి పతిమ్మే కురితే నమః అని అమ్మాయిలు ఎవరికైతే వరుడు కావాలనుకుంటున్నారో వారు పతిమ్మే అంటే నాకు పతి కావాలి అని అమ్మవారిని అడగాలి. అంతేకాకుండా ఎవరైతే కళ్యాణానికి వయసులో ఉన్నటువంటి అబ్బాయిలు సరైన వధువు కావాలి అన్నప్పుడు ఇదే శ్లోకమే కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతాం దేవి సతిమ్మే. ఇక్కడ సతి అంటే నాకు భార్య కావాలమ్మా అని అమ్మవారిని ప్రార్థించడము. అంతేకాకుండా భార్య కావాలి అన్నప్పుడు మరొక శ్లోకము ఉన్నది. పత్ని మనోరమాం దేహి మనోవృత్తానుసారిణి తారిణీం దుఃఖ సంసార సాగరస్య కులోద్భవాం అని ఇది ఇంకొక శ్లోకము కూడా ఉన్నది. ఈ విధంగా కాత్యాయని అమ్మవారిని ఆరాధించడం ద్వారా సకాలంలో కళ్యాణం అవుతుంది అని ఒక శాస్త్రవచనము. అంతేకాకుండా గోపికలందరూ కలిసి శ్రీకృష్ణుని పొందాలి, శ్రీకృష్ణుడి యొక్క ప్రేమ మనకు లభించాలి అనేటువంటి ఉద్దేశముతో కాత్యాయని వ్రతము చేశారు. తద్వారా శ్రీకృష్ణుడి యొక్క ప్రేమను వాళ్ళందరూ పొందారు. ఆ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనందరికీ కళ్యాణం జరగాలి. కేవలం పెళ్లి జరగాలని కాదండి, కళ్యాణము అంటే శుభము, మంగళప్రదంగా మన యొక్క జీవనం కొనసాగాలి. ఈ విధంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఏతత్ ఫలం సర్వం శ్రీ జగదంబార్పణమస్తు.